ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాస్పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 27వ అధ్యాయములో కాలకన్య గురించి చెబుతున్నారు. మయి సంరభ్య విపుల మదాచాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాంచా విముఖో మునే. కాని నేను ఆమె ప్రార్థనమును అంగీకరింపకపోవుట వలన ఆమె నాపై క్రుద్ధురాలై ఇట్లు శపించెను. నారద మహర్షిని శపించింది జర. ఏమని? ఒక చోట నువ్వు స్థిరముగా ఉండలేవని చెప్పింది. దాని తర్వాత ఆమెకు భయమనేటువంటి యవనేశ్వరుడితోటి వివాహమైంది. వీరుడా, నీవు యవనులలో ఆదివ్యాధులలో శ్రేష్ఠుడవు. నేను నిన్ను నా పతిగా వరించితిని. నిన్ను నమ్మి ప్రాణులు సంకల్పించినది ఎప్పుడునూ విఫలము కాదు కదా. భూత శబ్దమునకు ఇచ్చట భగవద్భక్తులని అర్థము. ఆవిడ ఏమడిగిందిట?
ఆ సంకల్పం నెరవేరకపోయేటప్పటికీ మళ్ళీ నారద మహర్షి దగ్గరకు వచ్చి, అయ్యా నా పని ఇలా అయిపోయింది కాబట్టి, మీరు త్రిలోక సంచారి కాబట్టి త్రికాలము దర్శించగలరు కాబట్టి నాకు ఇంతవరకు నన్ను ఎవరిని స్వీకరించడం లేదు, కాబట్టి ఉపదేశం ఇమ్మంటే అప్పుడు నారద మహర్షి భయము అనేటువంటి అవనేశ్వరుని కడకు వెళ్ళమని చెప్పి ఆమెను ప్రతిరూపంగా ప్రార్థించిందన్నమాట. వృషభం యవనాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి. వీరుడా, నీవు యవనులలో శ్రేష్ఠుడవు, ఆది వ్యాధులలో శ్రేష్ఠుడు. ముసలితనం వచ్చిన తర్వాత కనుక అవి రాకపోయినట్లయితే మరి పని జరగదు కదా. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఉండాలన్నమాట. అందుకని ఆ జరకి భయమనేటువంటి అవనేశ్వరుడితోటి వివాహమైంది. ఆయన ఆది వ్యాధులలో శ్రేష్ఠుడు. అన్ని రకాలుగా ఉన్నాయిగా మనకి, తాపత్రయములు ఉన్నాయి, బయటికి ఆది వ్యాధులు కనపడుతూ ఉంటాయి. నేను నిన్ను నా పతిగా వరించి తిని, నిన్ను నమ్మి ప్రాణులు సంకల్పించినది ఎప్పుడు విఫలము కాదు కదా. భగవద్భక్తుల సంకల్పము ఎన్నడూను నష్టము కాదు. భగవద్భక్తుల యొక్క సంకల్పం ఎప్పుడు కూడా అది వమ్ము కాదు. జనుల భయము నశించుగాక అను నారదుని సంకల్పము ఇవేరు విధముగా కాదు. జనులకు భయం నశించాలి అని చెప్పి నాడు సంకల్పించాడు అన్నమాట. అందువలన మృత్యువా నీవు నాకు పతివి కమ్ము, దాని వలన నేను నిన్ను అనుభవింతును. ఆ జరము మాత్రమే మృత్యువుని భరించగలదన్నమాట. ఎందుకంటే ఆ ముసలితనం వచ్చిన తర్వాత దానికి ముగింపు మృత్యువే కదా. అది లేకపోయినట్లయితే ఎంతకాలం ఉండగలుగుతారు? అందుకని చెప్పి జరముతో పాటు మృత్యు ఉంటుంది. ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ ఎల్లోక శాస్త్రోపనతం నరాతిన తదిచ్చతి. లోక దృష్టి లేదా శాస్త్ర దృష్టితో దానము చేయుటకు యోగ్యమైన వస్తువును దానము చేయనివాడు, శాస్త్ర దృష్టిచే అధికారి అయి కూడా ఇట్టి దానమును తీసుకొననివాడు, వీరు ఇరువురు కూడా అజ్ఞులే. యోగ్యమైన వస్తువును దానము చేస్తే దానం తీసుకోవాలి కదా. దానం చేస్తున్నావు, అది యోగ్యమైన వస్తువు కాదు, ఏదో ఉన్నాయి మిగిలే ఇచ్చేసిరారా అంట. కాకుండా దానము చేసేటప్పుడు యోగ్యమైన వస్తువును దానం చేయాలి. ఆ విధముగా యోగ్యమైన వస్తువును దానము చేసినప్పుడు దానము స్వీకరించేటువంటి యోగ్యత ఉన్నవాడు కూడా దాన్ని స్వీకరించాలి. లేకపోయినట్టు శాస్త్రము ప్రకారం వాడు అజ్ఞులే, జ్ఞానము లేనివాడు అవుతారు. వారి అభిప్రాయములు మంచివి కావు. సజ్జనులు ఈ ఉభయుల అజ్ఞానమును చూచి దుఃఖించుచుందురు. వాడు మంచి వస్తువులను ఇవ్వాలి, ఆ ఇచ్చిన వస్తువులని తీసుకునేవాడు స్వీకరించాలి. అథో భజస్వమాన్ భద్ర భజంతి మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో యథార్థానను కంపతి. కాబట్టి అందువలన ఓ భద్రుడా, ఇక్కడ భద్రుడంటే ఎవరు? భద్రుడంటే ఎవరు? యవనుడు, మృత్యువు. నేను నిన్ను అభిలషించుచున్నాను, నీవు కూడా నన్ను సేవింపుము, నాపై దయచూపము. ఆర్తునిపై దయచూపుటయే పురుషుని ధర్మము. ఆర్తులని ఆదుకోవాలి కదా. నువ్వు పురుషుడివి, పైగా నువ్వు యవనంలో శ్రేష్ఠుడివి. ఆది వ్యాధులు నీకు బాగా నీ యొక్క అధీనంలో ఉంటాయి. కాబట్టి ఇటువంటి యోగ్యతలను స్వీకరించాలి, అదే పురుషుని యొక్క ధర్మము అని చెప్పి జర ఆయనని ప్రార్థించింది. కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చిక్షీర్షుర్దేవ గుహ్యం సస్మితం
తాం అభాషత దేవతలకు గుహ్యమగు కార్యమును ఒక దానిని సాధించుటకై సంసార చక్ర ప్రవర్తనమునకై యవనేశ్వరుడి మృత్యువు ఈవిడ కాలకన్య. ఆ కాలకన్య చెప్పిన వాక్కులను విని మందహాసవదనముతో దానితో ఇట్లు పలికెను. ఇదంతా కూడా ఏమిటిట? దేవతల యొక్క రహస్య కార్యం. ఇది భగవంతుడు చెప్పినటువంటి విధానం ప్రకారము కాలమునకు అనుగుణముగా అన్ని కూడా సమకూరాలి. కాబట్టి ఇక్కడ సంసార చక్ర ప్రవర్తనము చేయడము కూడా ఒక భగవంతుడి యొక్క సేవే. అందుకని చెప్పి ఆ యవనేశ్వరుడు మృత్యువు కాలకని చెప్పినటువంటి వాక్కులను విని మందహాసముతో ఇలా అన్నాడుట. మయా నిరూపిత స్తుభ్యం పతిరాత్మా సమాధినా నాభినందతి లోకోయం త్వామభద్రామ సమ్మతాం. నీకు కాబోవు భర్తను నేను ఆత్మ సమాధి ద్వారమున ముందుగానే నిర్ణయించి ఉన్నాను. అమంగళ రూపిణివి, అప్రియవు అని నిన్నెవ్వడును అంగీకరింపడు. కారణం అంగీకరిస్తారు. గుణములు కనుక మంచివైనట్లయితే స్వీకరిస్తారు. కానీ ఎందుకు పనికిరానిది అమంగళము వచ్చేటువంటి అశుభాలు చేకూరించే ఎవరు తీసుకుంటారా? నువ్వు అమంగళ స్వరూపం కలిగి ఉన్నావు. ఇంకా అప్రియుడు ఎవరు కూడా నేను ఆదరించరు. ప్రియమైనటువంటి దానివి కాదు. కాబట్టి ఎవరు అంగీకరిస్తారు? త్వమవ్యక్త గతిర్భుంక్ష్వే లోకం కర్మ వినిర్మితం యాహిమే పృతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. అందువలన నీవు అవ్యక్త గతి గలదానవై కర్మ వినిర్మతమగు ప్రాణుల శరీరములను బలాత్కారముగా ఆక్రమించి అనుభవింపుము. కాబట్టి ఏం చెయ్యాలిట? మామూలుగా నువ్వు వెళ్ళినట్లయితే ఎవరిని స్వీకరించరు. కాబట్టి అవ్యక్త గతి కనపడకుండా వెళ్ళి ఆక్రమించమన్నాడు. కాలకన్యని కాలం కనపడుతుందా? గడిచిపోతూ ఉంటుంది. మొదలైన కూడా అయ్యో అనుకుంటాం అనమాట, తెలియదు. ఆ విధంగా అవ్యక్త గతి కలిగిన దానివై కర్మ వినిర్మితమగు ప్రాణుల శరీరములను, ఈ శరీరము కర్మ చేయడానికి, చేసిన కర్మలను అనుభవించడానికి కర్మ కొద్ది దొరికింది మనకి శరీరం. అటువంటి ప్రాణుల శరీరమును బలాత్కారముగా ఆక్రమించు. ఎన్ని రకాల యోగా అభ్యాసాలు చేయండి, ఎన్ని రకాల ఆయుర్వేద టానిక్లు వాడండి, విటమిన్లు వాడండి, అన్ని కూడా ఎన్ని చేసినా కూడా మీరు రంగులు వేసుకున్నా కూడా అది మూలతల వస్తుంది అది. కాబట్టి బలాత్కారముగా ఆక్రమించి అనుభవించు. ఇట్లు చేసిన సరుగులు నీకు పతులు లేదా భోగ్య విషయములు అగుతాయి. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీకు ఎంతమంది భర్తలు వస్తారో తెలియదు. ప్రతివాడు భర్తే కదా. కాబట్టి నీకు సరువులు పతులే అవుతారు. అన్ని జీవులకి కారణం సమానంగానే వస్తుంది కదా. జంతువులు ముసలు అయిపోతాయి, మనుషులు ముసలు, అందరూ ముసలు అవుతారు. అందుకని నీకు ఇలా చేసినట్లయితే సరువులు కూడా నీకు పతులు లేదా భోగ్య విషయాలు అగుతురు. దానికి భోగ్యం వస్తువులు అవుతారన్నమాట. నీవు నా సేనతో ఆది వ్యాధులతో కూడి వెడలము. యవనుడు తన సైన్య సామంతాన్ని ఇచ్చాడనమాట. వీడి సహాయంగా ఉంటారు వీళ్ళ తీసుకెళ్ళమన్నారు. ఎవరు? ఆధులు వ్యాధులు. ఆది అంటే ఏమిటి? వ్యాధి అంటే ఏమిటి? శారీరక రోగములు వ్యాధి అంటారు. మిగిలింది ఏమిటి? మానసిక రోగాన్ని ఆది అంటారు. అంతేనా కాదా? అంతేనా కాదా? ఆది వ్యాధులు అంటే ఏమిటి? నీవు తప్పక ప్రజలను నాశనము చేయగలవు. ఆది వ్యాధులతో కూడి జర ప్రజలను నాశనము చేయుచుండును. ప్రజ్వారోయం మమ భ్రాతా త్వం చ మే భగినీ భవ చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమ సైనికః. ఈ ప్రజ్వారము విష్ణు జ్వరము, నా సోదరుడు, నీవు జర నాకు సోదరివి, మీ ఇరువురితో కలిసి
నేను అవ్యక్త గతి గలవాడనై సేనను తీసుకొని సర్వలోకములలోనూ భయము కలుగ చేయుచు విహరింతును అని చెప్పి వాడు చెప్పాడనమాట. ఎవరు? ప్రజ్వారం అంటే విష్ణు జ్వరము. అది కూడా ఒక జ్వరమే వచ్చింది. కరోనా కూడా ఒక శివుడి యొక్క అనుచంధానం కూడా వచ్చింది. అది ఆయన సోదరుడు విష్ణు జ్వరము, జర సోదరి. మీరు ఇరువురు కూడా సగం బయలుదేరండి, నేను వెనకాల వస్తూ ఉంటాను. అవ్యక్తగా కలిగిన వాడనై నేను సర్వలోకములలోనూ భయమును కలుగ చేసిన విహరిస్తానని చెప్పాడు ఆయన. అధర్మ వంశోద్భవులకు వ్యక్తులు సోదరిని భార్యగా చేసుకొందురు. అందువలన నారదుని మాటను ప్రమాణముగా చేయుటకై ప్రజ్వారము జరకు పతి అయ్యను. జర నారదుని పతిగా అనగా తనకు భోగ్య వస్తువుగా మార్చలేకపోయినది. అట్లే ఇతరులకు భగవద్భక్తుల చిదానంద దేహమును కూడా అనుభవింపజాలదు. ఆ జ్వర ఈ లోకములో వచ్చినటువంటి భగవంతుడిని కానీ లేదా భగవంతుడి యొక్క భక్తుల చిదానంద దేహమును స్పృశించలేదు. అందుకనే భగవంతుడు లోకములు అవతరిస్తే ఆయనకి గిడ్డాలు మీసాలు రావు, ముసలితనం రాదు. ఆయన భగవంతుడికి కాలము వాళ్ళని ఆయన ప్రభావం చూపించలేదు. కర్మ వినిర్మిత శరీరమునే జర బలాత్కారముగా ఆక్రమింపగలదు. కర్మ ద్వారా నిర్మించబడినటువంటి పంచభూతాత్మక శరీరమును మాత్రమే ఆక్రమించగలదు, కానీ సచ్చిదానందమయ విగ్రహాన్ని ఎప్పుడూ కూడా స్పృశించలేదు. భక్తుల దేహము భగవానుని యందు సమర్పితమగుట వలన అది కర్మ వినిర్మితము అయినది కాదు. ఒక్కసారి కనుక మనము సర్వాత్మన భగవంతుడికి మనము సమర్పించుకున్నట్లయితే, శరణాగతి పొందినట్లయితే, అప్పుడు అది భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఆ జర దరిదాపులకు రాదనమాట. అందువలన అది ఎప్పుడును జరకు భోగ్య వస్తువు కాజాలదు. ఏది? భగవంతుడి యొక్క ఐకాంతిక భక్తుల శరీరం ఎప్పుడు కూడా జరకు భోగ్య వస్తువు కాదు. మరి ఎవరైతే మొహం వచ్చిందో వాళ్ళందరూ భగవంతుడు వస్తువులు కాదా అని అనుకున్నట్లయితే, కొన్ని భగవంతుడి యొక్క లీల ప్రకారము ఆ సేవని ఇవ్వడము కోసం వాళ్ళ విధంగా అభినయిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఈ ముసలితనము రాదు. అందుకనే మహామహా ఋషులు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళకి ఆకలి దప్పికలేమీ ఉండవు. ఈ ఆకలి దప్పికవు ఇవన్నీ నిద్ర ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అన్నమాట. కానీ వాళ్ళకి బయటికి వాళ్ళ యొక్క శరీరము ముసలి కనబడుతున్నప్పుడు కూడా వాళ్ళ లోపల మాత్రం నిరంతరము వాళ్ళు చక్కగా భగవద్ అనుష్ఠానం చేస్తూ ఉండడం వలన ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ కిశోర వయసులో ఉన్నట్టుగానే ఉంటారన్నమాట. వాళ్ళ మీద ఈ జ్వరం అనేటువంటిది లోపల అంతరముగా ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్ష్యాం చతుర్థ స్కంధే పురంజనోపాఖ్యానే 17వ దాని తర్వాత పురంజనుడు ఉపాఖ్యానములో ఇదైంది. శ్రీ నారద ఉవాచ సైనికాభయాన్నామ్నో ఏ బర్హిష్మన్ దిష్టకారిణః ప్రజ్వారకాల కన్యాభ్యాం విచేరురవ అవనీమిమాం. నారదుడు పలికెను, ప్రాచీన బర్హి మృత్యువు ఆజ్ఞను అనుసరించుచు దురదృష్ట ఫలోత్పాదకులకు సైనికులు వ్యాధులు లోక వినాశార్థమై ప్రజ్వారముంటి విష్ణు జ్వరముతోనూ కాలకన్య జరతోనూ కూడిన వారై ఈ పృథివీ యందు పర్యటింపసాగిరి. ఇంకా సైనిక సామంతము తీసుకుని వాళ్ళ సేనతో పాటు బయలుదేరారు.
ఎవరెవరిని ఆక్రమిద్దామో అని చెప్పి బయలుదేరి మొత్తం పృథివీ మీద పర్యటిస్తున్నారు వాళ్ళు. తయేకదాతు తరసా పురం జనపురీం నృప రురుధుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. రాజా, ఒకప్పుడు దేహారంభక ప్రారబ్ధము అవసానము కాగా, ప్రారబ్ధము అవసానం, మనకున్నటువంటి భోగ అది భోగ సమయము అంతా దాదాపుగా పూర్తి అయిపోతున్నప్పుడు ఏమైపోయింది అనుకుంటా, మనకి ఇంకా జీర్ణ శక్తి ఎంతవరకు ఉంటుందంటే మనము ఎంతవరకు తిని అరిగించినటువంటి క్షమత భగవంతుడు రాసి ఉంచాడు అంతవరకు ఏమి తిన్నా అరిగిపోతుంది. సమయం అయిపోతే ఇంకా డేట్ ఓవర్ అయిపోతుంది అనమాట. దాంతో క్రమకరంగా ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా దాని యొక్క పని తగ్గిపోతూ ఉంటుంది. అన్ని ఇంద్రియములు లోపలటువంటి వీటి పని తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధముగా ఇక్కడ కూడా పురంజనుడు ఈ నవద్వార నిర్మితమైన పురములో ప్రవేశించి చక్కగా వాడు విహరిస్తున్నాడు. అప్పుడు ఈ ప్రారంభం అవసానమైన తర్వాత ఆదివ్యాధులు పార్థివ భోగ సంభార పరిపూర్ణము, పార్థివ భోగ సంభారము, ఈ ప్రాపంచికమైన శరీరము ద్వారా అనుభవించేటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఇవన్నీ కూడా వీటి యొక్క క్షీణ బలమునగు క్రమముగా అవన్నీ కూడా అంతమైపోతున్నాయన్నమాట. క్షీణ బలమునగు సర్పము చే రక్షితమగు పురంజనుని పురము దేహమును బలవంతముగా ఆక్రమించను. ఇప్పుడు సమయం అయిపోయినప్పుడు క్రమక్రమంగా రక్షించే పాము యొక్క పంచప్రాణముల యొక్క క్షమత, దాని బలము కూడా సన్నగిలిపోతుంది అనమాట. ఆ సమయములో బలవంతంగా వాళ్ళు సైన్యంతో ఆక్రమించేశారు. ఎవరిని? పురంజనుడిని. కాలకన్యాపి బుభుజే పురం జనపురం బలాత్ యయాభిభూత పురుష సజ్జో నిస్సారతామియాత్. కాలకన్యక చే ఆక్రమింపబడిన వాడై జీవుడు వెంటని నిర్జీవత్వమును పొందెను. ఆ కాలకన్యకు బలవంతముగా పురంజనుని పురమును దేహమును తన అధీనములోనికి తీసుకుని ఆక్రమించేసింది. అంతే. ఇంకా జారం దాంతో తింటే అరగదు, రుచి ఉండదు, కళ్ళు కనపడవు, పడుకుని నిద్ర రాదు, నిద్ర పడుకున్నా కూడా తాడు కళ్ళు వస్తూ ఉంటాయి, రకరకాలుగా అన్నమాట. ఇంకా అన్ని కూడా మొత్తం అంతా కూడా ఆక్రమించేసింది. శరీరం అంతా కూడా నకసిక పర్యంతము శిఖము తలబడిపోతుంది. క్రమంగా చర్మం మొదలుపడిపోతుంది. ఈ విధంగా అన్నమాట. అంతా కూడా ఆక్రమించింది జ్వరం. ఇంకా తయోపభుజ్యమానాం వయ్యవనాః సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. యవనులు అంటే వ్యాధులు కాలకన్య కంటే జరచే పురంజన దేహమును అనుభవింపబడుట చూచి నలువైపులానున్న ద్వారములు ఏవి? చక్షు, నాసిక, కర్ణము, జిహ్వము, త్వక్కు, ఇవన్నీ అన్నమాట. అవన్నీ కూడా ఉన్న ద్వారముల సహాయముతో పట్టణములోనికి ప్రవేశించి దానిని నాశనము చేయసాగిరి. వాళ్ళందరూ కూడా ఇంద్రియముల ద్వారా ఇవే కదా మరి గేట్లు, ద్వారములు ఇవే కదా. తూర్పున కొన్ని ద్వారాలు ఉన్నాయి, దక్షిణంలో ఒక ద్వారము, పశ్చిమంలో ఒక ద్వారము దగ్గర చెప్పుకొచ్చారు. ఆ ద్వారములు కూడా ప్రవేశిస్తుంది అన్నమాట. ఎవరు? జర. దాన్ని నాశనం మొదలుపెట్టారు. జరాగ్రస్తమగు దేహమునందు చక్షురాదుల ద్వారా రోగాదులు ప్రవేశించి అంధత్వాది బాధలను కలుగ చేయను. అందులో మాస్క్ కట్టుకుంటారు, లోపల ప్రవేశించవు, కానీ చవడ ద్వారా కలుగా వచ్చేస్తూ ఉంటుంది. తస్యాం ప్రపీడ్యమానాయామభిమానీ పురంజనః అవాపోరు విధాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః. మమకారముచే కలత చెందినవాడు, అభిమానము గలవాడు అగు పురంజనుడు
బహు విధములకు తాపములను పొందెను. మమకారము అభిమాని ఉండడం వలన మనం పోవడమే కాకుండా మిగతా చూస్తయ్యో అనుభవించలేకపోతున్నాని అని చెప్పి అవన్నీ చూసిన బాధ కలుగుతూ ఉంటుంది. పళ్ళు ఊడిపోయాయి, పెట్టి వేసినప్పుడు పెట్టారు, తినలేకపోతున్నాడు, లోభం పోవటంలే అని బాధగా ఉంటుంది. అయ్యో తినలేకపోతున్నాడు, ఆరగటం లేదు, అయ్యో ఆడలు వద్దంటున్నారు, ఇదిలో పాయసం నాకు పాయసం పెట్టడం లేదు. రకరకాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా బాధాగ్రస్తుడై వివిధ తాపములు పొందుతూ ఉంటాడు. దేహాత్మ బుద్ధి వలన తన్ను దుఃఖితునుగా భావించును. కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్ట ప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వై యవనైర్బలాత్ విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామత్ ఆమాత్యాన్ జాయాం చ గత సముహృదాం ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలానరిదూషితాన్ దురంత చింతమాపన్నో నేభే తత్ ప్రతిక్రియాం. పుట్టినప్పుడు కూడా జ్ఞానము లేని కారణముగా ఏగలో దోమలు కుడుతుంటే, నల్లులు కుడుతుంటే ప్రతీకారము చేయలేకుండా ఏడుస్తూ ఉంటాడు శిశువు. ముసదనం పండిపోయిన తర్వాత అలాగే ఉంటుందన్నమాట. కాలకన్య యొక్క కౌగిలింతచే పురంజనుని దేహము యొక్క సిరి భ్రష్టమయ్యేను. అమంగళ స్వరూపమైనటువంటి ఆవిడ ఆక్రమిస్తే ఇంకే ఉంటుంది, క్రమక్రమముగా శరీరుడు తేజస్సు పోతుంది, కనుచూపు ఉండదు, శబ్దములు వినపడవు, అన్నీ వస్తాయన్నమాట. ఆ విధంగా సిరి సంపద భ్రష్టమైపోయింది. దీనుడు విషయాసక్తుడు, దీనుడు అయ్యో ఏం చేయలేడు, విషయంలో ఆసక్తి పోయిందా. హతబుద్ధి, బుద్ధి పోయింది. అగు పురంజనుడు గంధర్వ, ఎవరు వాళ్ళు, దివారాత్రములు, యవనాదులు, ఆదివ్యాధులు చే బలవంతముగా ఆక్రమింపబడిన వాడై సమస్త ఐశ్వర్యము నుండి చ్యుతుడయ్యేను. తన పురము యొక్క సమృద్ధి నష్టమగుట అతడు కనుగొనేను. తెలిసినప్పుడు అన్నమాట, తన శరీరము యొక్క పురముల శరీరం యొక్క సమృద్ధి అంతా కూడా, బలమంతా కూడా పోయింది తెలుసుకున్నాడు. పుత్రులు వివేకాదులు, పౌత్రులు గాంభీర్యాదులు, పూర్వాగనుగతులకు ఆమాత్యులు, మనస్సు దానికి అధిష్టాతులు దేవతలకు చక్రాదులు ప్రతికూలురైరు. మరి ప్రతికూలైపోయాడు. ఇంకా భార్యయు బుద్ధి కూడా వానిపై వెనుకటి ప్రేమ చూపుటలేదు, ఉండదు. అధ్యవసాయాదులు లేనిదయ్యను. ఇంకా జ్ఞాపకం ఉండదు. భగవన్నామం చెబుదామంటే కంఠవృతం, జ్ఞాపకం రాదు, మర్చిపోతూ ఉంటారు. వందేహం శ్రీగురు అన్న తర్వాత జ్ఞాపకం రాదు. కొన్ని విందామంటే చెవులు వినపడదు, ఆధార అయిపోతుంది అనమాట. మనంతలో జ్ఞాపకం రాదు, దాని తర్వాత ఏమిటో. అందుకే మతి భ్రమ అంతా కూడా పోతుంది అనమాట, ఉద్యాసం అయిపోతూ ఉంటుంది. కాల కన్య జర వాణిని ఆక్రమించెను, శత్రువులు రోగాదులు పాంచాల రాజ్యమును శబ్దాది విషయమును ఆక్రమించిరి. ఇది చూచి పురంజనుడు దురంతమగు చింత యందు నిమగ్నుడయ్యేను. ఆ చింతన అయిపోయింది, ఇంకా ఎవ్వరు సహాయం లేరు. శత్రువులు బాగా ముట్టడించేశారు, ఏం చేస్తాడు వీడు ఇంకా. కాని ఈ కష్టములను ఎదుర్కొనుటకు మంత్రౌషధముల ద్వారా నిరామయుడగుటకు వానికి ఎట్టి ఉపాయము స్ఫురింపలేకపోయి, స్ఫురణ రాదు, స్ఫురణకు వచ్చునో రాదు. మంత్రము కానీ చేసినట్లయితే భగవన్నామం చెప్పగలి ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. శరీరములో బలం లేకపోయినా కూడా బుద్ధి యొక్క బలం పెరిగి నిర్భయముగా నామం చెప్పగలుగుతారు. కానీ స్ఫురణకు వస్తుందో రాదు. కాబట్టి
ఈ మంత్ర ఔషధముల ద్వారా నిరామయుడగుటకు వారికి ఉపాయం కూడా స్ఫురించడం లేదు. ఇదం శరీరం సతసంధి జర్జరం పదత్యవశ్యం పరిణామపేసలం కిమౌషధం పృచ్చసి మూఢధుర్మతి. నిరామయము, నిరామయం అంటే కృష్ణరసాయనం. మనం అప్పుడు జ్ఞాపకం రాదు కదా. ముందు చేసినట్లయితే ఎప్పుడైనా నామ బల ప్రభావం ఆ సమయంలో మనకి కనుక ఒక స్మరణకి రావాలి, స్ఫురించాలి. నోటి ద్వారా చెప్పలేకపోవచ్చు, పూర్ణ కలిగితే బస్ సరిపోతుంది, స్మరిస్తే సరిపోతుంది. కామానభిలాషయన్ దీనో యాతయామాంస కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రదారాంశ తాళయన్ గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమని కామతః. కాలకన్య జర ఏ భోగ్య విషయములను అనుభవించి పరిత్యజించునో సారహీనములగు ఆ వస్తువులను అతడు అనుభవించుచుండెను. ఎలాగట? అంతకుముందు చక్కగా మధురమైనటువంటి భోజనాదులను స్వీకరిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందట, లోపల అగ్నిమాంద్యాది హేతువులు, జీర్ణము కాదు, అగ్ని మందగించిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఉప్పు వేయకూడదు, కారం వేయకూడదు, ఉడకబెట్టాలి, మెత్తగా ఉండాలి, చేసి పెడుతూ ఉంటారు. అదే అన్నమాట. అగ్ని మంచిది వెళ్ళమన్నా ఆవిడ ఆ జరము అనుభవించి పరిచించినటువంటి ముందు అనిపించింది అనమాట. ఇంకేందంటే కదా ఇతనిలే దాన్ని కొంచెం తీసుకుంటాం అనమాట. కానీ లోపల మడుక్కు మనకి తినాలి కోరిక ఉంటుంది. ఆత్మ యొక్క ఐహిక పారలౌకిక గతుల నుండి, బంధు ప్రేమ నుండి వంచితుడై పుత్ర కళత్రాదులను లాలించుట ఎందు నిమగ్నుడయ్యను. ఇంకను గంధర్వులు యవనసేన ఆ పురమును ఆక్రమించెను. కాలకన్య దానిని ధ్వంసము చేసెను. అందువలన ఇష్టము లేకపోయినను దీనుడయి పురంజనుడు ఈ పురమును విడవలసి వచ్చెను. ఆ విధముగా చేస్తుంటే ఇంకా ఆత్మ యొక్క ఐహిక పారదు గతులన్నీ కూడా గతుల నుంచి వాడు వంచితుడైపోయాడు. బంధు ప్రేమకు పోయింది, ఎవరు కూడా పట్టించుకోరు, వాడేస్తారంతే. ఆ విధముగా అందరూ కూడా ఆక్రమించేశారు ఆ శరీరాన్ని. కాలకన్య కూడా ధ్వంసం చేసేసింది. ఇంకా అప్పుడు ఇష్టం లేకపోయినా కూడా ఆక్రమిస్తే ఇంకో బయటికి పోవలసినదే. అప్పుడు పురంజనుడు ఈ పురము నుంచి బయటికి రావాల్సి వచ్చాను. భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతు ప్రియచకీర్షయా. భయము యొక్క జ్యేష్ఠ సోదరుడు ఆ విష్ణు జ్వరము ఆ పురమునకు వచ్చి సోదరునకు మేలు చేయని తలంపుతో ఆ పురమును దగ్ధము చేయసాగెను. ఎవరికి? తన యొక్క సోదరుడు. ఎవరు? కాలమేమో కన్య, యవనుడు, విష్ణు జ్వరమేమో సోదరుడు. విష్ణు వీళ్ళిద్దరు కలిసి వచ్చారన్నమాట ఆ యవనుడు విష్ణు జ్వరానికి. అదేమో ఆమె రుచి వస్తుంది. భయము యొక్క జ్యేష్ఠ సోదరుడు విష్ణు జ్వర ఆ పురమునకు వచ్చి వాళ్ళకి మేలు చేయడం కోసం అని చెప్పి ఆ పురం దగ్ధం చేశారంటే దేహమును నాశము చేయుటకు జ్వరము దేహమున భరింపరాని వేడిమిని కలుగ చేయను. జ్వరం వచ్చేస్తుంది అన్నమాట. లోపల శరీరంలో బాగా ఉష్ణం పెరిగిపోతూ ఉంటుంది. తస్యాం సందహ్యమానాయాం సపౌర సపరిచ్ఛద కౌటుంబిక కుటుంబిన్యా ఉపాతప్యేత సాన్వయ. ఈ పురము ఇట్లు దగ్ధమగుచుండ పురంజన జీవుడు పురవాసులు సప్తధాతువులు భృత్యులు ఇంద్రియాదులతోనూ కుటుంబముతోనూ భార్య పుత్రులతోనూ పౌత్రాదులతోనూ మిగులు సంతప్తులయ్యి. జ్వరం చేత అవన్నీ కూడా అవుతూ ఉంటాయి.
యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలో అన్వతప్యత. కాలకన్యచర ఈ పురమటి దేహమును ఆక్రమించగా యవన సైన్యములు ఆధులు వ్యాధులు దానిలోని గృహములను శరీరములను నాడులను మున్నగు వారిని ఆక్రమించినవి. నాణాలు మూసుకుపోతే క్రమక్రమంగా అవి కనపడవు, ఇంక సిరలవేను, పట్టులుండవు, శరీరం పుట్టుండదు అన్నమాట. ఆ విధంగా అయిపోతుంది. ప్రజ్వారము దాన్ని దగ్ధము చేయడం. ఇది చూసి పురరక్షకుడు పంచప్రాణములు మిగిలిన శోకాతురుడయ్యేను. అంతవరకు కూడా రక్షించేవాడు 5 తలగల పాము అన్నమాట. దానికి శోక భయం వచ్చేసింది. ఇంకా నసేకే శోభితుం తత్ర పురుకృచ్యోరుపే పశు గంతుమైచ్చతో వృక్ష కోటరాదివ సానలాత్ శిథిలావయవో యర్హి గంధర్వైర్హృత పౌరుష యవనైరరిభిః కంఠే ఉపరుద్ధో రురోధ. పురమున బహు క్లేశములు కలుగుటసే ఆ పురపాలకుని ప్రాణములు శరీరము కంపింపసాగెను. నిలబడి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ భయము చేత. అందువలన అతడు ఆ పురమును ఉండియు పురమును దేహమును రక్షింపజాలకపోయెను. ఆ విధముగా ఇన్ని విధములుగా అతనికి బలహీనుడైపోయిన తర్వాత రక్షిస్తాట, రక్షించలేడుట దేహాన్ని. అగ్నితో కూడిన చెట్టు యొక్క తొర్రలోనున్న సర్పము ఆ వృక్ష కోటరము నుండి మరి ఒక చోటికి పోవుటకు ఇష్టపడునట్లు పురమును రక్షించు ఈ సర్పము కూడా ఆ ప్రదేశము నుండి మరి ఒక చోటకి పోదంచెను. ఒక చెట్టు త్వరలో ఒక పాము నివసిస్తోంది. హఠాత్తుగా చెట్టుకి అగ్ని ముట్టింది, చెట్టు అంతా కాలిపోతుంది. పాములో ఉంటుందా? ఏదో విధంగా బయట పోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుందట. ఆ విధముగా ఈ దేహంలో ఉండే జీవుని రక్షించేటువంటి ఆ బుద్ధిని రక్షించేటువంటి ప్రాణములు, పంచప్రాణములు, అవి ఏదో విధముగా శరీరం బయటికి పోవడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రాణం పోవడం కోసం కిందకి పైకి తిరుగుతూ ఉంటాయి. జ్వరాదులచే పీడింపబడిన ప్రాణములు మానవ శరీరమును విడచి మరి యొక్క యోనిని ఆశ్రయించిన ప్రాణములు కూడా వెళ్ళిపోయి అనిపిస్తాయన్నమాట. రాజా, గంధర్వులు పురంజనుని పౌరుషమును అపహరించి వాని అవయవను శిథిలమునర్చిరి. యవన శత్రువులు వాని కంఠమును ఆక్రమించిరి. అప్పుడు పురపాలకుడు గురుగుర ఎను శబ్దము చేయసాగాను. ఆక్రమించేటప్పటికీ ఆది వ్యాధులన్నీ కూడా కంఠమును ఆక్రమించేసాయిట. ఆక్రమిస్తే ప్రాణాలు బయటికి పోతున్నాయి. ఆ పంచములు పోవడం చూస్తున్నాయి. అందులో గొడవల శబ్దం తప్ప ఇంకేం కలగదు. ఆ టైంలో దుహితృ పుత్రపౌత్రాంశ యామి జామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహ కోశ పరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితి. భార్యతో ఎడబాటు కలుగగా కుమతియు గృహాసక్తుడు అగు పురంజనుడు మిగుల కాతరుడయ్యెను. ముందు కనుక భార్య పోతే ఆ భర్త అవస్థ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. పారమార్థిక అనుసరణ లేకపోయినట్లయితే అటువంటి వాళ్ళ యొక్క జీవితం ఒక దుర్భరంగా ఉంటుంది. అదే కనుక భర్త ముందు పోయి భార్య ఉందనుకోండి, ఆమె ఏదో విధముగా తన సంసార పనులలో, గృహ పనులలో అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమైందో రివర్స్ అయిపోయింది కదా. మరి భార్య పోయింది, అందరూ పోయారు, ఒక్కడే ఉన్నాడు. ఏమవుతుందో వాడికి పాపం. భార్యతో ఎడబాటు కలుగుగా కుమతియు ఏమిటో తెలియదు గృహాసక్తుడు ఒక పురంజనుడు మిగుల కాతరుడయ్యను. గృహాదులయందు నేను నాది అను బుద్ధి గలవాడై పుత్రికలు, పుత్రులు, పౌత్రులు, కోడండ్రు, అల్లుండ్రు, భృత్యులు, గృహము, కోశాగారము, వస్త్రాలంకారము మొన్నగు వారిని కూర్చి చింతింపసాగాను. ఆలోచిస్తూ ఉంటాడు. నీలమంటే ఎవరెవరు? తల్వేమి
అన్ని కూడా ఎవరేం అతనికి మర్యాద ఇవ్వరు అనమాట. ఒక భార్య ఉంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇస్తుంది, తప్పదు కాబట్టి. అవి వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కూడా తాత నీకే తిరిగి తాత నువ్వు అలా ఉన్నాడు, అప్పుడు వినిపించుకోరు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కానీ ఆసక్తి ఉంటుంది, వదిలిపెట్టలేడు. పుత్రులు పౌత్రులు కోడలు నావలు అనుకుంటున్నారు వాళ్ళు ఎవరు కూడా మీతో నావలు అనుకోరు. వస్త్రములు ఆంగ్ల వారి గురించి చిందుతూ ఉంటాడట. లోకాంతరం గతవతి మయ్య నాథా కుటుంబిని వర్తిష్యతే కథస్వేష బాలకానను శోచతి. చింతకు విషయం చెప్పబడుతున్నది. ఆ చింతకి ఎందుకు పోయిన చింత ఎందుకంటే, నేను లోకాంతరమునకు వెడలచో నా ఈ భార్య అనాథయై పుత్రపౌత్రాదుల భారమును వహించి దుఃఖించుచూ ఎట్లు ఉండగలదు? చింతిస్తూ వెళ్ళిపోతే చూస్తారు. నమయ్యనాసితే భుంక్తే నా స్నాతే స్నాతి మత్పరా మయి రుష్టే సుసంత్రస్తా భత్సితే యతవాద్భయాత్. నేను భోజనము చేయనిచో నన్ను ఆశ్రయించి ఉన్న నా ప్రియురాలు భోజనము చేయదు. నేను స్నానము చేయనిచో ఆమె స్నానము చేయదు. నేను క్రుద్ధుడైనచో ఆమె మిగులు భయము చెందును. నేనెప్పుడైనా తిరస్కరించినచో ఆమె భయముతో ఒక్క పలుకైనను పలకదు. ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వర్మైతద్గృహమేధీయం వీరసూరపినేష్యతి. నేను వివేకపరుషుడైనచో ఆమె నాకు ప్రబోధము చేయును. నేను విదేశములకు వెడలనచో నా విరహము చే శోకాకులయగును. ఆమె వీరులకు తన పుత్రులను కనినను నా వియోగము చే కాతరయ్యి ఎట్లు ఈ గృహధర్మమును నిర్వహింపదలుచును. దేహము వినష్టమైన మతికి కూడా మోహము కలుగును కదా. కథంను దారకాదీనా దారికావాపరాయణ వర్తిష్యంతే మయగతే భిన్ననావ ఇవోదౌ ఏవం కృపణయా బుద్ధ్యా శోచంత మతదర్హణం గ్రహీతుం కృతధీరేణం భయానామాభ్యపద్యత పశువద్యవనైరేష నీయమాన స్వకం క్షయం అన్వద్రవన్నను పథా శోచంతో భృసమాతురా. సముద్ర మధ్యమున నౌక భగ్నము కాగా దానిలోని జనులు నిరాశ్రయులై ఆపద పాలగునట్లు నేను పరలోకమునకు వెడలగా ఇతరమగున ఆశ్రయము లేని నా పుత్రులు కన్యకలు కాతరుడు ఎట్లు జీవింతురు. స్వరూపములోనున్నప్పుడు పురంజనుడు చైతన్య వస్తువు, అందువలన శోకాది ధర్మములు ఆయనకు తగవు. జీవుడు కనుక స్వస్వరూపంలో ఉన్నప్పుడు ఆయన చైతన్య వస్తువు కాబట్టి శోకము ధర్మము శోక దుఃఖ ధర్మములు ఆయనకు ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా సచ్చిదానందమయ విగ్రహుడు, జీవుడు కూడా సచ్చిదానందమయుడే. భగవంతుడు బృహద్వస్తువు, జీవుడు అణువస్తువు. కాబట్టి ఈ మాయ అనేటువంటి ఈ సంసారం అంత మృత్యు సంసారం ఉందే, అవన్నీ కూడా ఆయన్ని ఆక్రమించగలుగుతాయి. ఎందుకంటే అది కూడా భగవంతుడి శక్తే, జీవుడు కూడా భగవంతుడి యొక్క శక్తి. అయినప్పటికీ జీవుడు క్షుద్రుడు కాబట్టి మాయ తన ప్రభావాన్ని చూపించగలదు. కానీ జీవుడు కనుక భగవద్ ధర్మపరాయణట్లయితే ఆ భగవద్ భావ బలము చేత ఆ మాయ నుంచి ఆయన తప్పించుకోగలుగుతాడు. ఇక్కడ ఈ జీవుడు కనుక స్వరూపంలో ఉన్నంత వరకు కూడా ఈ శోకాది ధర్మములు ఆయనకు ఉండవు. శోకాది ధర్మములు ఆయనకు ఉండవు. నిజముగా జీవుడికి శోకము లేదు, మోహము లేదు, ఆనందము లేదు. అవన్నీ కూడా ఎవరికి? తన పైన ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి. స్థూల శరీరాలు కూడా ఉండవు. ఆ సూక్ష్మ శరీరముతో తాదాత్మ్యం అయిపోయి ఉన్న కారణముగా ఇవి ఉంటాయి. కానీ అతడు ఇట్లు మోహబుద్ధి కలవాడై దుఃఖించుచుండగా వారిని పట్టణము నుండి వెడలగొట్ట నిశ్చయించుకొని
భయమును మృత్యు అతడికి వచ్చెను. ఎప్పుడు ఇదే విధంగా శోకాకులుడయ్యాడో అటువంటి వాడిని ఆ శరీరం అనే పట్టణం నుంచి తరిమేయడం కోసం అని చెప్పి భయం అనే మృత్యు వచ్చిందిట. యవనులు అంటే యమదూతలు వారిని పశువు వలె బంధించి తమ స్థానమునకు తీసుకుని వెడలుచుండిరి. ఇదే వచ్చింది వెంటనే యమరాజు గారి యొక్క సైన్యము ఉన్నారు. వాళ్ళు వచ్చి చక్కగా పాశము వేసి వాడిని కట్టి లాక్కుపోతారు అన్నమాట. బలవంతముగా పశువుని ఏ విధంగా అయితే బలవంతంగా కట్టి లాక్కుపోతూ ఉంటారు, ముందు ఒక లాగు వెనకలో కూడుతూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళు కూడా వస్తారట. ఒకడు రాడు, ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చి ఒకడేమో కడతారు, లాక్కుపోతే ఇద్దరు కూడా అటు ఇటు వెళ్లకుండా కూడి చీలుతూ ఉంటారు. ఆ విధముగా బంధించి తమ స్థానం తీసుకుపోతున్నారట. అప్పుడు పురంజనుని అనుచరులు ప్రాణములు ఇంద్రియములు, పురంజనులకు అనుచరులు ఎవరుట? జీవుడి ప్రాణములు ఇంద్రియములు అవి ఉంటాయన్నమాట. మీకు కలత చెంది దుఃఖించుతూ వాను వెంట పొరిగిడిరి. ఎంతవరకు వెళ్తారు వాడు? యమదూతలు జీవుని యమాలయమునకు తీసుకుని పోవునప్పుడు ప్రాణాదులు కూడా వాని అనుసరించును. యమలోకను పెడుతున్నప్పుడు ప్రాణాలు కూడా వస్తాయన్నమాట, కూడా వస్తూ ఉంటాయి, ఇంద్రియవాయువులు వస్తూ ఉంటాయి. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః యదాతమేవానుపురి విశీర్ణ ప్రకృతింగత. ఆది వ్యాధులచే ఆక్రమింపబడి పురమును రక్షించు సర్ప ప్రాణము పురమును పరిత్యజించి బయటకు వెడలేను. తదనంతరము ఆ పురము స్థూల శరీరం శిథిలమై పంచభూతములతో కలిసిపోయెను. అది పోతుంది, శిథిలం అయిపోయి. అదే మన హైందవ ధర్మంలో ఉన్నట్లయితే చక్కగా వాళ్ళు చేస్తారన్నమాట. చేసినా కూడా మొత్తం అది పోతుంది కదా. ఆ విధముగా ఆ జీవుడైనటువంటి పురంజనుడిని యమదేవతల పట్ల లాక్కుపోయారు. జీవుడు పోతే ఇంక ప్రాణం ఉంటుందా? ఆ ప్రాణములు ఇంద్రియములు కూడా ఇప్పుడు కూడా బయలుదేరాయట. ఈ ఉన్న శరీరం కాస్త ఇక్కడ పడిపోయింది, శరీరం అయిపోయింది. దాని తర్వాత యువత ఏం చేస్తాం? మంగళం పాడుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.